నరసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఎన్బికే 111 పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. మాస్ యాక్షన్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే వచ్చిన బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా బాలయ్య మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ కు గోపీచంద్ మలినేని టేకింగ్ కలిస్తే థియేటర్ లో ఎలాంటి హంగామా ఉంటుందో అభిమానులు ఇప్పటికే ఊహించేస్తున్నారు. పవర్ఫుల్ డైలాగ్స్, హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే ఎలివేషన్స్ ఈ సినిమాలో మరోసారి నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలయ్య ఈ సినిమాలో మరింత పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ముఖ్యంగా ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అభిమానులు భావిస్తున్నారు. అలాగే దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ఈ ప్రాజెక్ట్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తుంది. మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా ఈ కథను డిజైన్ చేస్తున్నారట. యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ మిక్స్ తో ఎన్బికే 111 ను పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచే సోషల్ మీడియాలో హైప్ మొదలైంది. బాలయ్య మాస్ అవతార్, గోపీచంద్ మలినేని మార్క్ యాక్షన్ ఎలివేషన్స్ మరోసారి థియేటర్లను షేక్ చేస్తున్నాయనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ ఎంపికపై కూడా కొంతకాలంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. మొదటగా నయనతార పేరు వినిపించగా తర్వాత కాజల్ అగర్వాల్ను ఫైనల్ చేశారనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు మేకర్స్ మాత్రం హీరోయిన్ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా చేయలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్డేట్ వైరల్ అవుతుంది. బాలయ్య సినిమా అంటేనే అభిమానులకు మాస్ ఎలివేషన్స్ తో పాటు స్పెషల్ సాంగ్ పై కూడా భారీ అంచనాలు ఉంటాయి. ముఖ్యంగా ఆయన స్టెప్పులు, మాస్ బీట్ కు థియేటర్లలో వచ్చే రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే గోపీచంద్ మలినేని ఈసారి కూడా ఎన్బికే 111 లో పవర్ఫుల్ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఈ పాట సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా డిజైన్ చేస్తున్నారట. తాజా సమాచారం ప్రకారం ఈ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. గ్లామర్, ఎనర్జీతో ఆకట్టుకునే నర్గీస్ ఫక్రీ బాలయ్యతో కలిసి స్టెప్పులు వేయబోతుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నర్గీస్ ఫక్రీ ఇప్పటికే రాక్ స్టార్, హౌస్ఫుల్ 5 వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు తొలిసారి బాలయ్య సినిమాలో కనిపించబోతుందనే టాక్ రావడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ఈ స్పెషల్ సాంగ్ ను పూర్తి మాస్ బీట్ తో తెరకెక్కించబోతున్నారట. బాలయ్య ఎనర్జీకి తగ్గట్టుగా భారీ సెట్స్, పవర్ఫుల్ డాన్స్ మూమెంట్స్ తో ఈ పాటను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. థియేటర్లలో అభిమానులతో పూనకాలు తెప్పించే రేంజ్ లో ఈ సాంగ్ ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ పాట షూటింగ్ ను హైదరాబాద్ లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్ లో ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ వారం నుంచే షూటింగ్ స్టార్ట్ కానుందని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ఆ సెట్ కు సంబంధించిన పనులు కూడా దాదాపు పూర్తయ్యాయట. ఇక బాలయ్య, నర్గీస్ ఫక్రీ కాంబో ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. మాస్ స్టెప్పులు, హై ఎనర్జీ బీట్ తో వచ్చే ఈ పాట ప్రమోషన్స్ లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి ఎన్బికే 111 పై ఒక్కో అప్డేట్ బయటకు వస్తున్న కొద్దీ సినిమాపై మరింత హైప్ పెరుగుతోంది. బాలయ్య మాస్ ఇమేజ్, గోపీచంద్ మలినేని యాక్షన్ టేకింగ్, ఇప్పుడు నర్గీస్ ఫక్రీ స్పెషల్ సాంగ్ టాక్, ఇవన్నీ కలిపి ఈ సినిమాను అభిమానులకు ఫుల్ మీల్స్ ఎంటర్టైన్మెంట్ గా మార్చబోతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.